ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కు విచారించేందుకు సిట్ సిద్దమవుతుంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను సిట్ విచారించి వాంగ్మూలాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ ను నోటీసులను జారీ చేసి విచారించేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్పీ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది అంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ తాను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదు అని బహిరంగంగా విమర్శించారు. ఈ ఫిర్యాదుపై ఇప్పుడు ఆర్ఎస్పీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సిట్ నిర్ణయించింది. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశ భద్రతను బజార్లు తాకట్టు పెట్టిందని, కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం వల్ల శత్రు దేశాలకు కూడా మన రహస్య వ్యవస్థల గురించి తెలిసిపోయిందని ఆయన ఆరోపించారు. అప్పట్లో బీఎస్పీ నేతగా బీఆర్ఎస్ ను నిందించిన ఆర్ఎస్పీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ కుమార్ పార్టీలు మారుతూ రెండు రకాలుగా మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గతంలో బీఆర్ఎస్ పై చేసిన ఆరోపణలకు స్పందించిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రభుత్వ దోపిడీని, దౌర్జన్యాలను, కుంభకోణాలను ప్రశ్నిస్తున్న వాళ్ళందరి ఫోన్లు ఈరోజు హ్యాక్ అవుతున్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. మరి నాకు యాపిల్ కంపెనీ నుంచి ఒక మెయిల్ వచ్చింది. మీ ఐఫోన్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలు హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఎందుకంటే మరి ప్రజల కోసం గొంతుకైతున్నట్టుగా ఉంది. మరి ప్రజల సమస్యలు ప్రతిరోజు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టుగా ఉన్నందుకు మరి వాళ్ళంతా మీరు హ్యాక్ చేస్తున్నారని చెప్పేసి యాపిల్ నన్ను హెచ్చరించింది, జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే మరి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మాలాంటి రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీల నాయకుల మొబైల్ ఫోన్లను కూడా మరి హ్యాక్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గమైన రాజ్యం నడుస్తున్నది తెలంగాణ. మంచి ట్రాక్ రికార్డున్న ఒక ఆఫీసర్ అతను ఏం మాట్లాడలేకపోతున్నాడని గౌరవ సుప్రీంకోర్టు అతనిని ఆగస్టు 5 వరకు అతను మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాడు అని చెప్పినా కూడా అతను 6 సార్లు సిట్ ఆఫీస్కు పోయి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి సిట్ ఆఫీస్కు పోయి మరొక నిందితుడి రూపంలో ఈ ప్రభుత్వం తయారు చేసింది కాబట్టి ఆయనను అక్కడ కూర్చోబెట్టిన ఆయన మొత్తం కూడా కోఆపరేట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాళలేక ప్రతీకారాచ్యతోని ఇలా ఈయనను ఇబ్బంది పెడతా ఉన్నది. నిజంగా ఎవరైనా పర్సనల్ ప్రయోజనాల కోసం వాడుకుంటే వాళ్ళని శిక్షించండి. సీనియర్ ఆఫీసర్ను, అత్యుత్తమ అవార్డులు తీసుకున్న ఒక ఆఫీసర్ను, క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఉద్యోగం చేసిన ఒక ఆఫీసర్ను, కేంద్ర హోంమంత్రి దగ్గర అవార్డు తీసుకున్న ఆఫీసర్ను మీరు ఈడియట్ అంటారా?